హాయ్ పిల్లలు. ఒకరోజు నలుగురు మమ్మీస్ వాళ్ళ నలుగురు పిల్లలు లిక్కీ, విక్కీ, మిక్కీ, నిక్కీతో ఐస్ క్రీమ్ షాప్కి తీసుకెళ్లారంట. ఆ ఐస్ క్రీమ్ షాపు చాలా కలర్ఫుల్గా ఉందంట. అందులో చాలా రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయంట. అవి చూడగానే ఆ పిల్లలు అమ్మ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని ఓ గోల్ చేశారంట. అందులో వెనిలా, చాక్లెట్, బటర్ స్కాచ్, పిస్తా చాలా ఐస్ క్రీమ్స్ ఉన్నాయంట. వాళ్ళ మమ్మీస్ అన్నారంట, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, అది పిల్లలకి ఇవ్వండి అని చెప్పారంట. వాళ్ళందరూ వెళ్ళి ఒక టేబుల్ మీద కూర్చుని ఆ కోన్ ఐస్ క్రీమ్స్ అన్నీ తింటున్నారంట. అందులో ఒకటి పేరు విక్కీ అంట. వాడు చాలా అల్లరోడంట. నాకు ఇది ఒక్కటే సరిపోదు, ఆ కోన్స్ అన్నీ నాకే కావాలని వెళ్ళి అందరి దగ్గర లాక్కుని తీసుకొస్తున్నాడంట. ఇంతలో అవన్నీ జారిపోయేట వేలు మన కింద పడిపోయినాయి అంట. అప్పుడు అని ఏడుస్తున్నాడంట. ఆమెమో పరిగెత్తుకుంటూ వచ్చి, తప్పు బాబు, అలా అన్నీ నువ్వే తీసుకోకూడదు, అందరి దగ్గర లాక్కోకూడదు, అలా అత్యాశకి పోవద్దు, నీకు ఇచ్చింది ఒకటి తీసుకో చాలు అని చెప్పి ఒక కోన్ ఇచ్చిందంట. అప్పుడు థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పాడంట. చూసారా పిల్లలు, అన్నీ తనకే కావాలని అత్యాశకి పోయాడు. ఉన్న ఐస్ క్రీమ్ కూడా పోగొట్టుకున్నాడు. మీరు అలా చేయకండి పిల్లలు, మీకు ఉన్నదాన్ని చక్కగా తినండి, ఓకేనా పిల్లలు? ఈ ఐస్ క్రీమ్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కథలు మీ దగ్గరికి వస్తాయి, ఓకేనా? బాయ్ పిల్లలు.